ఫ్రెండ్స్, మన చాలామంది సబ్స్క్రైబర్స్కి ప్రొజెక్టర్స్ పైన ఇంకా హోమ్ థియేటర్ పైన వీడియోస్ అంటే మస్తు ఇంట్రెస్ట్ అని నాకు తెలుసు. అందుకే ఈరోజు వీడియో మజా వస్తుంది. ఎందుకంటే జెబ్రానిక్స్ కొత్తగా పిక్సాప్లే 77G అని చెప్పేసి మంచి బ్యూటిఫుల్ ఫీచర్స్ ఉన్న కొత్త ప్రొజెక్టర్ లాంచ్ చేసింది. అంటే గూగుల్ టీవీ చాలామందికి ఇష్టమే కదా, ఎందుకంటే ఇంటర్ఫేస్ UI అది బాగుంటుంది కదా. ఈ ప్రొజెక్టర్ మీకు గూగుల్ టీవీ తోటి వస్తుంది. అందుకే మజా వస్తుంది. వీడియో ఏ పార్ట్ మిస్ అవ్వకుండా మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఇంకా లైక్ అయితే కొట్టేసిండ్రు కదా, కొట్టేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ నొక్కేయండి. ఇంకా దీని బ్రైట్నెస్ కూడా చాలా ఎక్కువ ఉంది. 7500 నిట్స్ బ్రైట్నెస్ అంటే మీరు 200 ఇంచెస్ వరకు మీరు స్క్రీన్ సైజ్ పైన ఇమేజ్ వేసి మొత్తం సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇంట్లో ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా 4K సపోర్ట్ కూడా ఉంది. అన్ని జబర్దస్త్ ఫీచర్స్ ఉన్నాయి. ఇప్పుడు లేట్ చేయకుండా ఈ పిక్సాప్లే 77G అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇదే ఫ్రెండ్స్, జెబ్రానిక్స్ కొత్తగా లాంచ్ చేసిన స్మార్ట్ LED ప్రొజెక్టర్. ఇది మోడల్ వచ్చేసి పిక్సాప్లే 77G. బాక్స్ పైన ప్రొజెక్టర్ పిక్చర్, ఇంకా దాంతోపాటు మీకు రిమోట్ కూడా ఇంక్లూడెడ్ ఉంది. ఇది గూగుల్ టీవీ తోటి వస్తుంది. ఇంటర్ఫేస్ UI బాగుంటుంది. 7500 లూమెన్స్ OTT యాప్స్ బిల్ట్ ఇన్, ఇంకా 1080p ఫుల్ HD నేటివ్ రెజల్యూషన్. ఇంకా ఇందులో ఫీచర్స్ అంటే మీకు బిల్ట్ ఇన్ స్పీకర్స్ కూడా ఉన్నాయి. ఇందులో డ్యువల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ ఉంది. బ్లూటూత్ రిమోట్ విత్ వాయిస్ అసిస్టెంట్, క్వాడ్ కోర్ ప్రాసెసర్, ఫ్యాబ్రిక్ డిజైన్ ఉంది. స్మార్ట్ ప్రొజెక్టర్ అంటే మీరు యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇంకా టేబుల్ పైన డైరెక్ట్ పెట్టి యూజ్ చేయొచ్చు. స్టాండ్ దానికే ఉంటుంది కదా. ఇంకా 200 ఇంచెస్ వరకు మీరు స్క్రీన్ సైజ్ యూజ్ చేయొచ్చు. 270 degrees టిల్ట్ మెకానిజం, ఆటో కీస్టోన్, ఆటో ఫోకస్, మల్టీ కనెక్టివిటీ అంటే HDMI ARC పోర్ట్ ఉంది, USB, ఇంకా ఆక్స్ అవుట్పుట్ కూడా ఉంది 3.5mm. ఇంకా 30,000 hours దాని LED ల్యాంప్ లైఫ్ ఉంటుంది. ఇంకా క్యారీ హ్యాండిల్ లాగా కూడా కింద స్టాండ్ మీరు యూజ్ చేయొచ్చు. ఒక 2-pin మెయిన్స్ కార్డ్ వచ్చింది, పవర్ కార్డ్ ఏసీలో పెట్టి రన్ చేయడానికి. HDMI కేబుల్ కూడా ఫ్రీ ఇంక్లూడెడ్ ఉంది. ఇది దాంతోపాటు వచ్చిన రిమోట్. దీంట్లో అన్ని వాల్యూమ్ బటన్, ఇంకా D-pad అవన్నీ చూడొచ్చు. హోమ్ బటన్, ఇంకా OTT ప్లాట్ఫామ్స్కి నెట్ఫ్లిక్స్, ఇంకా డిజ్నీ ప్లస్, హాట్స్టార్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్కి బటన్స్ ఉండేసి వాయిస్ అసిస్టెంట్ బటన్ ఉంది. క్లీనింగ్ కిట్ కూడా వచ్చింది. ఒకటి మైక్రోఫైబర్ క్లాత్, ఇంకా కాటన్ స్టిక్స్ వచ్చినాయి. అంటే దాని లోపల ఏమన్నా డస్ట్ అట్లా పడితే లెన్స్ పైన అట్లా క్లీన్ చేయడానికి. ఇవి టోటల్గా వచ్చిన ఐటమ్స్. ఈరోజు మీకు అన్బాక్స్ చేసి దాని క్వాలిటీ ఎట్లా ఉంది, ఇమేజ్ క్వాలిటీ, ఇంకా స్పీకర్స్ది సౌండ్ అవుట్పుట్ అన్నీ వినిపిస్తాను. ఎందుకంటే 4K సపోర్ట్ కూడా ఉంది. ఇక్కడ చూడొచ్చు. దీంట్లో ఇది బాగుంది. జెబ్రానిక్స్ బ్రాండింగ్ ఉండేసి దానిపైన ఒకటి మీకు కవర్ ఉంది, అంటే లెన్స్ ప్రొటెక్షన్ కవర్ అది. ఇంకా ఫ్యాబ్రిక్ ఫినిష్ తోటి లుక్స్ అవి బాగున్నాయి. ఇంకా పైన ఏం లేదు, జస్ట్ మీకు ఒకటి పవర్ బటన్ ఉండేసి హై క్వాలిటీ ప్లాస్టిక్లో చేస్తుంది. హెవీ ఉంది బిల్ట్ క్వాలిటీ అది. మీకు స్పీకర్స్ అందులోనే ఉన్నాయి కదా, దాని అవుట్పుట్ కూడా మీరు వినండి. మీరు కావాలంటే ఎక్స్ట్రా యాంప్లిఫైర్, హోమ్ థియేటర్ ఏదైనా కనెక్ట్ చేసుకోవచ్చు. USB పోర్ట్ ఉంది, ఇంకా HDMI ARC పోర్ట్, 3.5mm హెడ్ ఫోన్ జాక్, ఇంకా IR సెన్సర్ ఫ్రంట్ బ్యాక్ బోత్ సైడ్స్ ఉన్నాయి. ఇది దాని గ్రిల్. ఇది రిమూవ్ చేసి మీరు క్లీనింగ్ కూడా చేసుకోవచ్చు. 2-pin మెయిన్స్ కార్డ్ అక్కడ పెట్టి మీరు యూస్ చేయాలి. బాటంలో మీకు 1/4 inch థ్రెడ్ ఉంది. అంటే సీలింగ్ మౌంట్ పెట్టి కూడా మీరు యూస్ చేసుకోవచ్చు, లేదంటే ట్రైపాడ్కి పెట్టవచ్చు, లేకపోతే దానికి బిల్ట్ ఇన్ స్టాండ్ ఉంది. అట్లా కూడా యూస్ చేసి మీరు 270 degrees వరకు ఎట్లా అంటే అట్లా టిల్ట్ చేయొచ్చు. ఎందుకంటే కీ స్టోన్ కూడా అదే కరెక్షన్ చేసుకుంటుంది. ఇంకా మీకు ఫోకస్ కూడా ఆటో ఫోకస్ ఉంది. ఇది దాని లెన్స్ మల్టీ కోటెడ్ మంచి లెన్స్ ఉంది. 4K వీడియో సపోర్ట్ ఉంది కాబట్టి మీకు క్లారిటీ అది బాగానే ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నేను యూజ్ చేసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ అది మీతో షేర్ చేస్తా. ఇది కాస్ట్ వచ్చేసి 17,990 ఉంది. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తా. ఫ్లిప్కార్ట్, అమెజాన్ అంతటా అవైలబుల్ ఉంది. ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు మీకు కంప్లీట్ దాని మెనూ సెటప్ చేసి కంప్లీట్ మెనూ డీటెయిల్స్, ఇంకా దాని పిక్చర్ క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ అవన్నీ డెమో ఇస్తాను. అవన్నీ చూసిన తర్వాత మీకు ఇది జెబ్రానిక్స్ పిక్సాప్లే 77G ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో రాయండి. ఫ్రెండ్స్, ఈ కొత్త జెబ్రానిక్స్ పిక్సాప్లే 77G స్మార్ట్ LED ప్రొజెక్టర్ నేను 2 days నుంచి యూజ్ చేస్తున్నా. ఇప్పుడు మీకు ఒకసారి ఇక్కడ డెమో చూపించేస్తాను. ఇక్కడ చూడొచ్చు, నేను 90 to 100 inches సైజు ఇమేజ్ వేసిన స్క్రీన్ పైన. మీరు కావాలంటే 200 inches వరకు కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే 7500 లూమెన్స్ బ్రైట్నెస్ ఉంది కాబట్టి 200 inches వెళ్ళొచ్చు. కానీ 140-150 inch వరకు అయితే మీకు బ్రైట్నెస్ తోటి మంచి కాంట్రాస్ట్ తోటి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఇది డిస్టెన్స్ కూడా తక్కువ డిస్టెన్స్లో పెద్ద సైజ్ వస్తుంది. ఇప్పుడు 2.5 meters ఉంది డిస్టెన్స్. జస్ట్ కెమెరా పక్కన నేను పెట్టేసిన ప్రొజెక్టర్. మీకు మైక్లో దాని ఫ్యాన్ది సౌండ్ కూడా వినిపిస్తుంది కావచ్చు. కొంచెం స్లైట్గా స్వింగ్ సౌండ్ ఉంది. పెద్దగా హీటింగ్ ఏం లేదు. ఇంత సమ్మర్ అయినా కానీ నేను మస్తు హీట్ అంటే వేడి గాలి వస్తుందేమో అనుకున్నా కానీ అంత ఏం లేదు హీటింగ్. ఇంకా బ్యాక్ ప్యానల్ ఓపెన్ చేసి మీరు ఎయిర్ ఫిల్టర్ అవన్నీ క్లీన్ చేయొచ్చు. దాని క్లీనింగ్ కిట్ కూడా ఇచ్చిండ్రు కదా, ఎప్పుడన్నా అట్లా క్లీన్ చేస్తూ ఉండాలి. ఫ్రంట్ లెన్స్కి అయితే కవర్ ప్రొటెక్షన్ అది చాలా బాగా నచ్చింది. ఇంకా దీనికి ట్రైపాడ్, మోనోపాడ్ ఏది అవసరం లేదు. స్టాండ్ కూడా మీరు ఇప్పుడు నేను కాఫీ టేబుల్ మీద పెట్టినట్టు మీరు ఏదన్నా ఒక టేబుల్లో పెట్టేస్తే ఈజీగా సెటప్ చేసి
యూజ్ చేయొచ్చు. ఆటో ఫోకస్ ఉంది, ఆటో కీ స్టోన్ కరెక్షన్ ఉంది కాబట్టి మీరు మాన్యువల్గా ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు గూగుల్ అకౌంట్ నుంచి లాగిన్ అయిపోయి ఇంటర్నెట్కి కనెక్ట్ అయిపోవాలి. డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ ఉంది. బ్లూటూత్ 5.0 కాకపోతే రిమోట్ ఒకటి ఆల్రెడీ కనెక్టెడ్ ఉంది. మీరు వేరే ఏమన్నా ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్, హోమ్ థియేటర్స్ ఏమన్నా కనెక్ట్ చేయొచ్చు. కాకపోతే HDMI ARC సపోర్ట్ ఉంది కాబట్టి మీరు మంచి ఏవీ రిసీవర్, సౌండ్ బార్, సబూఫర్ తోటి ఉన్నది అట్లా పెట్టుకుంటే ఫుల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే దాని బిల్ట్ ఇన్ స్పీకర్స్ 3 to 4 watts అవుట్పుట్ ఉంది కాబట్టి అంత మీరు సాటిస్ఫై అవ్వరు. అందులో బేస్ కూడా రాదు. జస్ట్ సింపుల్ ప్రెజెంటేషన్స్కి దానికి ట్రావెలింగ్లో అట్లా పనికొస్తుంది. కానీ మీరు ఫుల్ సినిమా ఎంజాయ్ చేయాలంటే మాత్రం హోమ్ థియేటర్ పెట్టుకుంటేనే మస్తు ఉంటుంది. ఇంకా రెజల్యూషన్ బాగుంది. దీని నేటివ్ రెజల్యూషన్ ఫుల్ HD 1080p, కాకపోతే 4K సపోర్ట్ ఉంది. యూట్యూబ్లో 4K 30 వరకు సపోర్ట్ ఉంటుంది, 1080 60 వరకు ఉంటుంది. పిక్సెల్స్ కూడా పెద్దగా ఏం కనపడట్లేదు. క్రోమాటిక్ అబ్రేషన్ అట్లా కూడా ఏం లేదు. కార్నర్ టు కార్నర్ షార్ప్నెస్ బాగుంది. టెక్స్ట్, ఇమేజ్ క్వాలిటీ అది బాగుంది. ఇంకా నేను సౌండ్ క్వాలిటీ అయితే మీకు జస్ట్ వినిపిస్తా కానీ దాని సౌండ్ని మీరు లైట్ తీసుకోండి. ఎందుకంటే ఫుల్ ఆడియో ఎంజాయ్ చేయాలంటే వీళ్ళయ్యే జెబ్రానిక్స్ సౌండ్ బార్లు అవి చాలా ఉన్నాయి బడ్జెట్ ప్రైస్లో. నా ఛానల్లో వీడియోస్ కూడా మస్తు ఉన్నాయి. అవి దీనికి HDMI ARC పోర్ట్ నుంచి కనెక్ట్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. పెన్ డ్రైవ్ కూడా పెట్టుకోవచ్చు, ఫైల్స్ అవి ప్లే చేసుకోవచ్చు, మూవీస్ అవి. ఇంకా 3.5mm ఆడియో అవుట్ జాక్ కూడా ఉంది. దాని నుంచి కూడా ఏమైనా పాత యాంప్లిఫైర్లు, అనలాగ్ డివైసెస్ ఉంటే కూడా కనెక్ట్ చేయొచ్చు. గూగుల్ టీవీ సెటప్ UI ఇంటర్ఫేస్ అయితే స్మూత్గా ఉంది. ర్యామ్ ఎంతనో వాళ్ళు ఏం మెన్షన్ చేయలేదు. ఇక్కడ మీకు రెగ్యులర్గా ఇది తెలుసు కదా గూగుల్ టీవీది, ఇందులో ల్యాగ్ ఏం లేదు పెద్దగా. ఇక్కడ మీకు రెగ్యులర్గా వాచ్ చేసే మీ కంటెంట్ అంతా సజెస్ట్ చేస్తూ ఉంటుంది ఇక్కడ. ఇవన్నీ ఇంకా నేను మళ్ళీ చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలాసార్లు నేను చాలా టీవీస్లో చూపించిన. యాప్స్ అంటే ప్లే స్టోర్ ఉండదు, మీరు సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇవి క్విక్ సెట్టింగ్స్, ఇవి గూగుల్ టీవీ సెట్టింగ్స్. మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్, బ్లూటూత్ అవి కనెక్ట్ చేయొచ్చు. సెట్టింగ్స్ అంటే ఇది సెట్టింగ్స్ పేజ్, డిస్ప్లే అండ్ సౌండ్, HDMI CEC సెట్టింగ్స్, వాల్యూమ్ కంట్రోల్, అడ్వాన్స్ డిస్ప్లే సెట్టింగ్స్. ఇవన్నీ చేంజ్ చేయడానికి ఏం లేదు. మీకు HDR ఇంకా మీకు 1080 60 Hzలో వీడియో డిస్ప్లే అవుతుంది, నేటివ్ రెజల్యూషన్. మీరు యూట్యూబ్ ప్లే చేస్తే మాత్రం మీకు 4K సపోర్ట్ ఉంది 30 వరకు. ఈ ఆడియో సెట్టింగ్స్లో కూడా ఏం లేదు, మీకు జస్ట్ సరౌండ్ సెట్టింగ్స్ ఆటోమేటిక్ అదే డిఫాల్ట్ సెలెక్ట్ చేస్తుంది. సెట్టింగ్స్ పేజ్లోకి వెళ్తే ఈ రిమోట్ కూడా అటు ఇటు ప్రొజెక్టర్కి చూపించాల్సిన అవసరం లేదు, ఎక్కడ పెట్టినా క్యాచ్ చేస్తుంది. ఎందుకంటే ఫ్రంట్ బ్యాక్ బోత్ సైడ్స్ దీనికి మీకు IR సెన్సర్ ఉంది. ఇక్కడ సోర్స్లో మీరు హోమ్, HDMI, USB, పవర్ ఆన్ సోర్స్, హోమ్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. డిస్ప్లేకి వస్తే మీకు డిస్ప్లేలో ఆటో ఫోకస్ డిస్ప్లేస్, ట్రెపజాయిడ్ అంటే మీకు కీ స్టోన్ కరెక్షన్. ఇవి మాన్యువల్, ఆటోనే బెటర్. ఇంకా మీరు స్క్రీన్ జూమ్ కూడా చేసుకోవచ్చు, స్క్రీన్ రీసెట్, ఆస్పెక్ట్ రేషియో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా వీడియోలోకి వెళ్తే మీకు ఇక్కడ స్టాండర్డ్, డైనమిక్, సాఫ్ట్, స్పోర్ట్స్ ఇవి ఆప్షన్స్ ఉన్నాయి. అది స్టాండర్డే బాగుంది, నేను చెక్ చేసుకున్నా. మీరు కావాలంటే వేరే కూడా చేంజ్ చేసుకోవచ్చు. సౌండ్లో ఈ ప్రిసెట్ EQs ఉన్నాయి, స్టాండర్డ్, మ్యూజిక్, న్యూస్, మూవీ, యూజర్. ప్రొజెక్షన్లో మీరు ఫ్రంట్, రియర్ సీలింగ్ ఇట్లా సెట్ చేసుకోవచ్చు. లాంగ్వేజ్ ఇంకా సిస్టంలోకి వెళ్తే మీరు ఇక్కడ నుంచి ఫ్యాక్టరీ రీసెట్ అవన్నీ ARC అవి ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఇందులో అది ఫ్రీ ఎంటీ స్పేస్ వచ్చేసి స్టోరేజ్లో అరౌండ్ ఇక్కడ మీకు ఒకసారి చూపించేస్తాను. సిస్టంలోకి వెళ్తే ఇందులో బ్లూటూత్ డివైసెస్ కనెక్ట్ చేయొచ్చు. సిస్టంలో మీకు ఇక్కడ స్టోరేజ్ 4.6 GB అట్లా ఫ్రీ స్పేస్ ఉంది. కాస్ట్ కూడా చేసుకోవచ్చు, అంటే మీ స్మార్ట్ ఫోన్ దీనికి కనెక్ట్ చేసి కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ షార్ప్నెస్, డీటెయిల్, టెక్స్ట్, స్కిన్ టోన్స్ అవన్నీ మీకు ఇక్కడ ఐడియా వచ్చేస్తుంది. వాల్యూమ్ పెంచి చూపిస్తాను మీకు. స్పీకర్ది మ్యాక్స్ ఉంది, అంతే ఒక 3 watt అట్లా ఉంటుంది అనుకుంటున్నాను నేను, ఎందుకంటే వాళ్ళు ఏం మెన్షన్ చేయలేదు. కాకపోతే మీకు మంచి ఆడియో అవుట్పుట్ కావాలంటే మాత్రం ఎక్స్టర్నల్ స్పీకర్స్ అవి పెట్టుకోవాల్సిందే. పిక్చర్ క్వాలిటీ అది బాగానే ఉంది. ఇంకా ఇందులో గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా ఉంది కదా, ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ప్లే తెలుగు టెక్ శ్రీనివాస్ వీడియోస్. Alright, playing Telugu Tech Srinivas videos on YouTube for Android TV. ల్యాగ్ కూడా ఏంటుంటారు కదా, ఒక మంచి 5G స్మార్ట్ ఫోన్ అన్బాక్సింగ్. మ్యూట్ చేసేస్తా. బాగుంది, కలర్ క్వాలిటీ అది చూస్తున్నారు కదా, ఎక్సలెంట్ ఉంది. ఇంకా ల్యాగ్ కూడా పెద్దగా నాకు ఏం అనిపించలేదు. వాయిస్ అసిస్టెంట్ ఈ రిమోట్లో ఉన్న మైక్ సెన్సిటివిటీ ఇంకా దాని రెస్పాన్స్ కూడా బాగుంది. క్వాలిటీ ఇంకా మీరే చెప్పాలి ఎలా అనిపించింది స్క్రీన్ క్వాలిటీ. అది మీరు 140-150 inches వరకు అయితే ఫుల్ సాటిస్ఫై అవుతారు, ఎందుకంటే 7500 nits బ్రైట్నెస్ కదా, మంచి బ్రైట్ ప్రొజెక్టర్ అని చెప్పొచ్చు. 30,000 hours దీని LED ల్యాంప్ లైఫ్, అంటే మీకు ఈజీగా ఎంత వాడినా కానీ 5-6 సంవత్సరాలు అయితే దాని ల్యాంప్ లైఫ్ ఉంటుంది.
ఇది ఫ్రెండ్స్ మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన జెబ్రానిక్స్ది పిక్సాప్లే 77G. దీని కాస్ట్ 17,999 ఉంది. లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తా. ఫ్లిప్కార్ట్, అమెజాన్లో బోత్ సైట్స్ అవైలబుల్ ఉంది. మీకు నచ్చిన ప్లేస్లో తీసుకోవచ్చు. మీరు చెప్పండి ఫ్రెండ్స్ ఎలా అనిపించింది. సౌండ్కి అయితే మీరు సపరేట్ యాంప్లిఫైర్ పెట్టుకుంటేనే బెటర్. వీడియో క్వాలిటీ, పిక్చర్ క్వాలిటీ అది బాగుంది. మీరు ఈవెన్ ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి యూట్యూబ్లో మీకు ఇక్కడ చూపించేస్తా. యూట్యూబ్లో మీరు 2160p 4K వరకు సపోర్ట్ ఉంది. ఎలా అనిపించింది ఫ్రెండ్స్? రైట్, మరి రేపు ఇంకో అన్బాక్సింగ్ వీడియోలో కలుస్తా. బాయ్.